ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా చాప కింద నీరులా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 9 కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా వైద్య అధికారులు చొరవ చూపకపోతే కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి సునీల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా కేసులు అయితే పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 2019, 2020, 2021 సంవత్సరంలో కూడా అధికంగా కరోనా కేసులు నమోదయ్యి ఎంతో మంది ప్రాణాలు అయితే పోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటగా కరోనా మొదలైనప్పుడు ఈ కరోనా గురించి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా స్థానిక జిల్లా అధికారులు, అదేవిధంగా డాక్టర్లు ప్రజలకు చెప్పిన వినని పరిస్థితి అయితే ఉంది. అయితే రెండో వే కరోనా రావడంతో పాటు కూడా ఈ ఎంతో మంది ప్రాణాలు అయితే కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పటి నుండి కూడా గత 2-3 సంవత్సరాలు అయితే దాదాపుగా గ్యాప్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. గ్యాప్ వచ్చిన అనంతరం ప్రస్తుతం ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చి 1 year అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ 1 year ముందు నుంచి కూడా 3 నెలల ముందు నుంచి కరోనా కేసులు వస్తున్నాయని రాష్ట్రాలకు సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొదటగా కూడా కేరళ, చెన్నై, బెంగళూరు ఇలాంటి రాష్ట్రాల్లో కూడా కేసులు అయితే నమోదైన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గత 3 రోజుల క్రితం కూడా తిరుపతిలో ఒక కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలో కేసు నమోదైన 2వ రోజు కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు, అదేవిధంగా వెంకటాచలం, నెల్లూరు సిటీకి సంబంధించి నెల్లూరు రూరల్, అదేవిధంగా నెల్లూరు సిటీలో బీవీ నగర్కి సంబంధించి 2 నర్సులు, అంటే వైద్య శాఖలో పనిచేసే 2 నర్సులు కూడా కరోనా వ్యాపించిందని కూడా అధికారికంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ నర్సింగ్ విద్యార్థులు కేరళ నుంచి నెల్లూరుకు వచ్చినట్లు కూడా సమాచారం. అయితే ప్రస్తుతం కూడా నెల్లూరు జిల్లాలో దాదాపుగా 6 కరోనా కేసులు అయితే నమోదయ్యాయి. నమోదు కావడంతో ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పట్టించుకోని పరిస్థితి అయితే ఉంది. గత 3 నెలల నుంచి కరోనా కేసులు నమోదవుతున్నాయి చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు అయితే తీసుకోకపోవడంతో పాటు కూడా కరోనా కేసులు ఇంకా చాప కింద నీరులా పెరిగే పరిస్థితి అయితే ఉందని ప్రజలు భయపడుతూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా పైన స్పందించి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసి, అదేవిధంగా జిల్లా వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ కరోనా కేసులు పెరగకుండా చూడాలని కూడా ఒక పక్క ప్రజలైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు దీనిపైన స్పందించి కరోనాకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏ ఉంటాయో అవన్నీ కూడా ప్రజలకి సూచనలు ఇచ్చి ప్రజలను అలర్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉందని నెల్లూరు జిల్లా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ కరోనా పైన నెల్లూరు జిల్లా ప్రజలు ఏమనుకుంటున్నారు, వైద్య అధికారులు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఏ విధంగా స్పందించాలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు కొంతమంది నెల్లూరు సిటీకి సంబంధించి ప్రజలైతే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో 6 కరోనా కేసులు అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఈ కరోనా కేసులకి ఎలాంటి సూచనలు ఇస్తున్నారు, అధికారులు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు, అదేవిధంగా రాజకీయ పార్టీలు ఏ విధంగా కంట్రోల్ చేయాలని చెప్తున్నారనే తెలుసుకునేందుకు మనతో పాటు నెల్లూరు సిటీకి సంబంధించి కొంతమంది ప్రజలైతే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా గత 3 నెలల నుండి కరోనా కేసులు అయితే అధికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. 3 నెలల నుంచి కూడా కరోనా అంటున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా అధికారులు కానీ దీనిపైన స్పందించిన పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం 6 కేసులు నమోదవడంతో ఇప్పుడు అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు సూచనలు ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. ఈ గతంలో కరోనాతో ఎంతో మంది చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి మూమెంట్ లో ఈ కరోనా కేసులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ముందు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారా, ప్రస్తుతం ఇప్పటి నుంచి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఈ కరోనా అనే మహమ్మారి వచ్చి కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి, ఎంతో మంది అర్ధాంతరంగా చిన్నపిల్లలు సైతం చనిపోయినటువంటి ఈ వ్యాధి బారిన పడి చిన్నపిల్లలు సైతం చనిపోయిన పరిస్థితిని మనం చూసాం. దేశం మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థలు కూడా చిన్న భిన్నమైపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే గత 3 నెలల నుంచి కరోనా విజృంభిస్తా ఉంది, కరోనా వస్తా ఉంది, కరోనా వేవ్ మొదలైంది అని చెప్పేసి ఒక పక్క మీడియా, సోషల్ మీడియా, ప్రజా సంఘాలు, ఇతర సామాజిక కార్యకర్తలు అందరూ కూడా దీని మీద భయభ్రాంతులకు గురవుతా ప్రజల్ని అవేర్నెస్ చేస్తా ఉంటే
ప్రభుత్వం మాత్రం దీని మీద సరైనటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. దీని మీద ప్రజలకి అవేర్నెస్ కల్పించడం కానీ, ఇది రాకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, ఒకవేళ వచ్చినా ఎక్కడికక్కడ దీన్ని అరికట్టే విధంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ ప్రభుత్వ పరంగా కూడా శూన్యంగా కనిపిస్తా ఉన్నాయి. దీనికి అంతటి ప్రధాన కారణం మరో కోణం నుంచి ఆలోచిస్తే ఈ కరోనా అనే వ్యాధిని మరింతగా జనాల్లోకి వ్యాప్తి చేసి మెడికల్ మాఫియాకి కోట్ల రూపాయలు సంపాదించుకునేదానికి, మెడికల్ మాఫియాకి ఒక అవకాశం కల్పించే విధంగా గతంలో మనం చూసాం. చేతికి వాడే శానిటైజర్ను ఉపయోగించి కూడా లక్షల రూపాయలు దండుకున్నటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ మీడియాలో కూడా వచ్చిన వార్తలు కూడా మనం చూసాం. అయితే ఈ వ్యాపారం చేసుకునే దానికి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో కూడా నిర్వీర్యం చేసేసి ప్రభుత్వం నుంచి అవేర్నెస్ లేకుండా, ప్రజలకి కరోనా మీద అవేర్నెస్ లేకుండా మెడికల్ మాఫియా చేతుల్లో ప్రభుత్వం ఏమైనా నడుస్తుందా అని చెప్పేసి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగాన్నింటిలో కూడా సరైనటువంటి సూచనలు ఇచ్చి, సరైన సలహాలు ఇచ్చి ప్రజలకి అవేర్నెస్ చేసే విధంగా ఈ కరోనా మహమ్మారిని అడ్డుకునే విధంగా. ఎందుకంటే ఇప్పటికే గత కరోనా వల్ల ఎన్నో లక్షల కుటుంబాలు రోడ్డును పడి చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి. ఆర్థిక వ్యవస్థ కనీసం తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి. ఇప్పటికే జీవన పరిణామం అనేది పెరుగుతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ కరోనాని అరికట్టేందుకు ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న చర్యలు ఏ మాత్రం కూడా ఈ కరోనాని ప్రజల్లో అవేర్నెస్ చేసే విధంగా లేవు. ఏదో పలానా నగర కేసులు వచ్చాయి, పలానా నగర కరోనా వచ్చిందని మీడియాలో వార్తలు తప్పితే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు లేవు. మేము ఒక సామాన్య ప్రజలుగా ప్రభుత్వం మరింతగా ఈ కరోనా వ్యాప్తి చెందకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడతా ఉన్నాం. మరి కొంతమంది ప్రజలైతే మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే 6 కేసులు నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే గూడూరులో 1 కేసు, నెల్లూరు టౌన్, బీవీ నగర్, బత్తవచ్చల నగర్ సంబంధించి 2 కేసులు, అదేవిధంగా వెంకటాచలం మండలం సంబంధించి 1 కేసు, అదేవిధంగా కేరళ నుంచి నర్సింగ్ విద్యార్థులు ఇక్కడికి నెల్లూరుకు రావడం జరిగింది. వాళ్ళకు కూడా 2 వ్యక్తులకైతే పాజిటివ్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, దీనివల్ల కూడా నెల్లూరు సిటీ కానీ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగే పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ప్రభుత్వం కానీ ఇట్లా జిల్లా అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? కరోనా మహమ్మారి గత రెండు సార్లుగా విజృంభించిన పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కరోనా ఆల్రెడీ మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ నెల్లూరు జిల్లా అనేది, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. దర్దాపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 6 కరోనా కేసులు రావడం, నెల్లూరు టౌన్ లో కానీ, గూడూరులో కానీ, వెంకటాచలంలో కానీ ఈరోజు 6 కరోనా కేసులు అంటే చాలా ప్రమాదకర స్థితిలో మనం ఈ నెల్లూరు జిల్లా ఉన్నాం అని చెప్పి కూడా మేము అభిప్రాయపడుతున్నాం. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వివిధ కరోనా వచ్చేసింది, కరోనా వేవ్ జరుగుతోంది, కేరళ నుంచి బయట దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళని ఐసోలేషన్ లో పెట్టాలి, వాళ్ళకి పీపీ కిట్లు అందించాలి, అనే రకాల స్కానింగ్లు చేయించాలని, టెస్టులు చేయాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఒక రకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఎవరిని కూడా పరీక్షించే విధంగా కూడా లేదు. ఇప్పుడు ఒకసారి 6 కేసులు పెరిగినందువల్ల నెల్లూరు జిల్లాలో స్టేట్ లోనే ఒక టాప్ ఆఫ్ ది టౌన్ గా ఈరోజు కరోనా కేసులో ఒక పేరుగా ఎక్కిపోయింది. దీన్ని చూస్తా ఉంటే ఈ నెల్లూరు జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా కూడా విఫలమైందని చెప్పి కూడా మనం పరిశీలించుకోవాలి. ఈ రోజు గవర్నమెంట్ ఆసుపత్రిలోనే కరోనా సంబంధించి సరిగ్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, లేకపోతే ఏదో మధ్య తరగతి ప్రజలందరూ కూడా చేసుకుంటున్నారు. కానీ ఈరోజు ప్రైవేట్ కాలేజీలు కూడా, మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రైవేట్ కూడా దాదాపు 9 మెడికల్ కాలేజీలు కూడా ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా చెప్తున్నాడు, మెడికల్ కాలేజీలు కూడా అన్ని ప్రైవేట్కి ఇచ్చేస్తున్నాం. అంటే ఇప్పుడుకున్నట్టు ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్స్ కోట్ల రూపాయలు వసూలు చేసుకుని తింటా ఉంటే ఇకపైన కూడా ప్రభుత్వ ఆధులు నడిచే మెడికల్ కాలేజీలు కానీ ప్రభుత్వ ఆసుపత్రులు లేకుండా పోతే ఫ్యూచర్ లో కూడా ఇటువంటి కరోనా కాకుండా అనేక రకాల వైరస్లు వస్తున్నాయి. ఫ్యూచర్ లో భవిష్యత్తులో కూడా గవర్నమెంట్ కాలేజీలో, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి పరిస్థితి దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ చేతుల్లో ఇదంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి అవుతుంది. ఈ కరోనా వల్ల ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొన్నాయి. ఇకనైనా కానీ అధికారులు కానీ, అదే కూటమి ప్రభుత్వంలో నాయకులు కానీ ఇంకా మెరుగైనటువంటి ప్రచారం కల్పించాలి, వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల వసతులు కల్పించాలి, పీపీ కిట్లు అందించాలి, మెడిసిన్స్ అందించాలి, మాస్కులు అందించాలి. అదేవిధంగా ప్రజలు గుమ్ముకూడేటువంటి పరిశ్రమల్లో కానీ, కాలేజీల్లోనే కానీ, అదేవిధంగా పనిచేసే అనేక ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులో కూడా, ప్రైవేట్ కర్మాగారాల్లో కానీ తగినటువంటి జాగ్రత్తలు చేసి అన్ని విధాలుగా కూడా ఐసోలేషన్ వార్డులు, ఇంతకుముందు ఎలాగో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారో అదేవిధంగా శానిటేషన్ చేశారో ఆ విధంగా కూడా అవగాహన కల్పించాలి. ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి పౌరుడు మన బాధ్యత అనుకొని ఈ కరోనాను
తరిమి కొట్టి దూరంగా ఉంటే తప్ప ఎవరు కూడా నెగ్లిజెన్స్ చేస్తే కూడా ఈ కరోనా ఇంకా ప్రమాదకారికి. ఇప్పుడు 6 కేసులను ఫ్యూచర్ లో ఇంకెన్ని కేసులు పెరుగుతాయని చెప్పి కూడా మనం ఆలోచన వేయడానికి కూడా అతిశయోక్తి కాదు. ఇకనైనా కానీ ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా అనుకొని ఈ కరోనా అనేది నివారించడానికి మన బాధ్యతగా మనం ఈ జిల్లాలో మనం ప్రవర్తించాలని చెప్పి ప్రతి పౌరుడి కాడి నుంచి జిల్లా కలెక్టర్ కానీ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ప్రతి ఒక్కరు కూడా చొరవ తీసుకొని ఈ కరోనాని అరికట్టాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. మరికొంతమంది ప్రజలైతే మనతో ఉన్న పరిస్థితి ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఈ కరోనాకు సంబంధించి ఇప్పటికీ 6 కేసులు నమోదైన పరిస్థితి ఉంది. అయితే జిల్లాలో ఇప్పటికీ ఇటు అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపైన చర్యలు తీసుకోవడం కానీ పట్టించుకున్న దాఖలాలు అయితే ఎక్కడ లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు పెరిగిన కరోనా కేసులు 6 కేసులకు సంబంధించి కేసులు పెరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు వేయాలని చెప్తారు? కరోనా మరోసారి తన ఉగ్ర రూపాన్ని ప్రదర్శించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా నెల్లూరు జిల్లాలో దాదాపు 6 కేసులు నమోదు కావడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తూ ఉండేటప్పుడు ఎక్కడా కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ అధినేతలు కానీ ఎక్కడా కూడా ఈ కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు కావాల్సినటువంటి నివారించేందుకు కావాల్సినటువంటి ఎటువంటి చర్యలను చేపట్టడం లేదు. ఎక్కడికక్కడ సరిహద్దుల్లో పటిష్టమైనటువంటి తనిఖీలను నిర్వహించడం ద్వారా, మరి ఎయిర్పోర్ట్లు, బస్టాండ్ల దగ్గర తనిఖీలు నిర్వహించడం ద్వారా ఈ కరోనా మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రభుత్వాలు ఆ వైపుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తా ఉన్నాయే తప్ప ఇటువంటి సంఘటనలు, ఇటువంటి కేసులు మరింత పెరగకుండా ఉండేదానికి ఏమాత్రం చొరవ చూపేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. అయితే ఎక్కడికక్కడ శానిటేషన్ వర్క్లు పూర్తిగా చేయడం కానీ, ప్రతి ఒక్కరిని అవేర్నెస్ కల్పించడం ద్వారా ఈ కరోనా మహమ్మారిని అరికట్టేదానికి ఇటు వైద్య అధికారులు, ప్రభుత్వ అధికారులు చొరవ చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికీ 6 కేసులు నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 6 కేసులకు సంబంధించి కూడా వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారో వాళ్ళందరికీ కూడా కరోనా వ్యాప్తి చెందే పరిస్థితి అయితే ఉందని కూడా ఇక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఇప్పటి వరకు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం రోజులు పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా గత 3 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కేరళ, అదేవిధంగా చెన్నై, బెంగళూరులో కరోనా కేసులు నమోదవుతున్నాయని చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏపీకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చెన్నై, బెంగళూరు అంటే రెగ్యులర్ గా నెల్లూరు నుంచి వ్యాపారస్తులు ప్రతిరోజు డైలీ వెళ్ళి వస్తుంటుంటారు. ఈ నేపథ్యంలో కూడా చెన్నై వెళ్ళి వచ్చే క్రమంలో కూడా కరోనా కేసులు పెరిగే అవకాశం కూడా ఉంది. మరి కరోనాకు సంబంధించినటువంటి సమాచారం, వార్తలు ఈ మధ్య చాలా మంది వింటున్నాం. అయితే కొంతమంది వ్యక్తులు ఏమంటున్నారంటే కేవలం డాక్టర్లు చేసేటువంటి దుష్ప్రచారంగా కూడా కొంతమంది భావిస్తున్నారు. అది సరైనది కాదు. గతంలో కరోనా మీద మనం చాలా విపరీతంగా నష్టపోవడం జరిగింది. అయితే ప్రభుత్వం చేసినటువంటి శ్రద్ధ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల, ఈ లాక్డౌన్ వల్ల చాలా వాటిని మనం రెమెడీగా తీసుకోవడం జరిగింది. ప్రాణాపానికి బయటపడడం జరిగింది. ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళమే మాస్కులు ధరిస్తూ, వాటర్ తీసుకుంటూ, అవి యోగా చేసుకుంటూ, సరైన వ్యాయామం చేసుకుంటూ, మనిషి దూరంగా ఉంటూ, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ, వేడి వాతావరణంలో ఉంటూ చాలా 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 రక్షణ కవచాలను మనం ఉపయోగించడం వల్లనే ఈ కరోనా సమస్య మనం బయటపడడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఇది కనిపించడం లేదు. అయితే ప్రభుత్వం వేసిన వ్యాక్సినేషన్ వల్ల వెంటనే కనిపించట్లేదు. కానీ అది ఇంకొక రూపంలో, వేరియంట్ రూపంలో మరలా ప్రజల మీదకి మన మీదకి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనందరం కూడా ఎవరికి వాళ్ళం వ్యక్తిగతంగా ఈ రోజు నుంచే మాస్క్ ధరించే ప్రయత్నం చేద్దాం, పరిశుభ్రంగా ఉందాం, పక్క వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం. దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, తుమ్ము వచ్చినా దూరంగా ఉండి తగ్గాలి. వెంటనే డాక్టర్ని కలవాలి, డాక్టర్ సలహాలు తీసుకోవాలి. మరి పరిశుభ్రత పాటించుకుంటూ ఇతరులకు ఇబ్బంది లేకుండా మనం నడుచుకోవాలి. చాలా మంది ఏమంటారు, నాకు వచ్చింది వ్యాక్సినేషన్ వేసుకున్నా, నాకు జ్వరమే రాదు, దగ్గే రాదు, జలుబే రాదు, తుమ్మే రాదు అనేటువంటి ధోరణితో ఉంటారు. అది సరైనటువంటి అవగాహన కాదు. ఇది సరైన అవగాహన అంటే ఎవరికి వాళ్ళు రక్షణ తీసుకోవాలి. అప్పటికే ప్రభుత్వం వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. మరి ఏఎన్ఎం కార్యకర్తలు వాటికి సంబంధించినటువంటి సలహాలు సచివాలయ ద్వారా అందిస్తూ ఉన్నారు. ప్రజలందరూ మమేకం కావాలి. ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇతరులు మొబలైజ్ చేయాలి. పరిశుభ్రతను ఎక్కువ పాటించుకుంటూ ఉన్నట్టు ఖచ్చితంగా దీన్ని బయటపడతాం. ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనా మరలా విజృంభణ చేస్తుందని మన రాష్ట్రంలో కూడా, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు మొదలయ్యాయి. ప్రతి ఒక్కరూ కూడా, ప్రజలందరూ కూడా జాగ్రత్త తీసుకొని, దానికి ముందు ప్రభుత్వ అధికారులు, వైద్య సిబ్బంది అందరూ కూడా
అందరికీ మోటివేషన్ చేయాలి. భయభ్రాంతులు కాకుండా వాళ్ళకి ఎలా జాగ్రత్తలు ఉండాలో సంగతి ఆల్రెడీ అందరు గతంలో అందరూ అనుభవించారు. మరి ఇప్పుడు కూడా ముందంతస్తుగా ప్రజలందరికీ ప్రతి విలేజ్ లో మండల హెడ్ క్వార్టర్ లో అందరికీ కూడా తెలియజేసి ఈ యొక్క కరోనా వ్యాధి రాకుండా తగు జాగ్రత్తలు ప్రజలు గాని అధికారులు గాని ఉన్నత అందరూ కూడా దీనికి శ్రద్ధపడి ఒక అవగాహన కల్పించాలని నేను తెలియజేస్తున్నాను. మనం కరోనా మామూలుగా 2019 డిసెంబర్ లో స్టార్ట్ అయింది. 2000 సంవత్సరంలో చాలా ప్రాణాలు కోల్పోయాం. భారతదేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా కూడా కరోనా భయభ్రాంతులకు గురి చేసింది. ఆ సమయం దాటిపోయింది. ఇప్పుడు రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువ అవుతా ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని అలాగే భారతదేశ కేంద్ర ప్రభుత్వం గాని ఈ కరోనా విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకొని అలాగే డాక్టర్స్ ని అలాగే ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కూడా అప్రమత్తం చేసి అలాగే ప్రజలలో కరోనా పట్ల అవగాహన పెంచి కరోనా పట్ల భయాన్ని ప్రారదోయి అలాగే ప్రభుత్వం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టుకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రజలకు కూడా కరోనా మీద అవగాహన కలిగించి అలాగే హాస్పిటల్స్ లో ఐసోలేషన్స్ గాని అలాగే మాస్కులు ధరించడం గాని అలాగే ప్రజా ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మనవి చేస్తున్నాం. ప్రస్తుతం కరోనా వచ్చిన సందర్భంగా కేరళలోను మరియు ఇండియా మొత్తం మీద చాలా కేసులు నమోదవుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా కేసులు నమోదవుతున్నాయి. 2 కేసులు డెత్ అయినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేదానికి మీకు కరోనా లక్షణాలు ఏదైనా ఉంటే అంటే గతంలో మీకు అందరికీ అనుభవం ఉంది కరోనా లక్షణాలు ఏ విధంగా ఉంటాయని. జలుబు, దగ్గు మరియు బాగా నీరసంగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి దానికి వైద్యుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ధరిస్తూ జలుబు, దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు చేతులు శుభ్రపరుచుకుంటూ ఒకరికొకరు దూరాన్ని మెయింటైన్ చేస్తూ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనం దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు చేతులు బాగా కడుక్కొని శానిటైజర్ యూజ్ చేస్తూ ఉండాలి. సో ఇటువంటి కరోనా సందర్భంగా ప్రభుత్వం కూడా కొన్ని మార్గదర్శకాలను మనకు పంపించడం జరిగింది. ఆ మార్గదర్శకాల ప్రకారం కరోనాకి సపరేట్ వార్డు క్రియేట్ చేసి 5 బెడ్ల వార్డు క్రియేట్ చేసి దానికి మాస్కులు, గౌన్లు, టెస్టింగ్ కిట్స్, నర్సింగ్ స్టాఫ్ సపరేట్ గా దానికి కరోనా నోడల్ ఆఫీసర్ గా ఒక డాక్టర్ ని కూడా నియమించడం జరిగింది. కరోనా ఎమర్జెన్సీ వస్తే దానికి ముందుగానే జాగ్రత్త తీసుకునే విధంగా మాక్ డ్రిల్ కూడా నిర్వహించడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్గదర్శకాల ప్రకారం ప్రైవేట్ అంటే ప్రతి వార్డు కరోనాకి సపరేట్ గా వార్డు క్రియేట్ చేసి 5 బెడ్ల వార్డు క్రియేట్ చేసి మాస్కులు, గౌన్స్ మరియు శానిటైజర్స్ ఇవ్వడం జరిగింది. నర్సింగ్ స్టాఫ్ ని సపరేట్ గా కోవిడ్ నోడల్ ఆఫీసర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మాక్ డ్రిల్ ముందు జాగ్రత్తగా మాక్ డ్రిల్ కూడా నిర్వహించడం జరిగింది. సో ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలు, ఆరోగ్యపరమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. దీనికి ప్రజలు కూడా పూర్తి సహకారాన్ని అందించి ఏదైనా సమస్య వస్తే వెంటనే మీ దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ కోవిడ్ కేసెస్ ఎక్కువ అవుతున్న దృష్ట్యా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వం మాకు చెప్పిన మార్గదర్శకాల ప్రకారం వెంకటగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో అన్ని వసతులు సంసిద్ధంగా మేము రెడీగా ఉంచామండి. రీసెంట్ గా మాక్ డ్రిల్ కూడా కనెక్ట్ చేయమని చెప్పారు మాకు పైన నుంచి ఆఫీస్ వచ్చి, అది కూడా మేము చేసి పంపించాము. మన దగ్గర ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు 30 రెడీగా ఉన్నాయి. మన హాస్పిటల్లో 30 బెడ్స్ ఉన్నాయి టోటల్ గా. దాంట్లో 15 బెడ్లు ఐసోలేషన్ అని చెప్పి రెడీ చేయమని చెప్పారు. అది కూడా మేము రెడీగా ఉన్నాము. ఏదైనా కోవిడ్ సీరియస్ గా ఏదైనా పేషెంట్ ఎక్కువగానే వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి అన్ని రకాల మందులు కానివ్వండి, ఇంజెక్షన్స్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు జనరల్ గా అన్ని కేసెస్ వస్తున్నాయి. ఫీవర్ కేసెస్ కూడా వస్తూ ఉన్నాయి. థ్రోట్ పెయిన్, LRPI, COPD కేసెస్ కూడా వాళ్ళకి అవేర్నెస్ అనేది చెప్తూ ఉన్నాము.
అంటే దూరం పాటించడం కానివ్వండి, జన సందోహం ఎక్కువగా ఉన్న ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం, ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు హ్యాండ్ వాష్, అవన్నీ టెక్నిక్స్ అని చెప్తూ ఉన్నాం. ఇక్కడ వెంకటగిరి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మేము రెడీగా ఉన్నాం. ట్రీట్మెంట్ ఎక్కువ పేషెంట్స్ వస్తే కానీ అన్నిటికీ రెడీ చేసి పెట్టున్నాం ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవడానికి. జనాలు కూడా బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసెస్ కి మాక్సిమం వెళ్లకుండా ఉండడానికి ట్రై చేస్తే మంచిది. ఇంకా తప్పదు అనుకుంటే మాస్క్ ధరించి వెళ్ళాలి. ఇంకా వెళ్ళి వచ్చేటప్పుడు హ్యాండ్ వాష్ ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. శానిటేషన్ అని పిల్లలకు కూడా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఎక్కువ ఇప్పుడు సెలవులు కాబట్టి బయటకి ఎక్కువ ట్రిప్స్ కానీ వెళ్తూ ఉంటారు, అవన్నీ తగ్గించుకోవడం మంచిది. అదొకటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను వెంకటగిరి ప్రజలకు. నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు అయితే రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత వారం రోజుల క్రితం కూడా 6 కేసులు అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ 6 మందికి సంబంధించి కూడా 5 కేసులు నెల్లూరు GGH లో అయితే కన్ఫర్మ్ చేశారు. మరో కేసు బొలినేని హాస్పిటల్ అయితే కన్ఫర్మ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కరోనాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా జిల్లా వైద్య అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే వివరణ కోసం అయితే స్థానిక DMHO అయితే ఐన్యూస్ ప్రతినిధి కాల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అధికారులు అయితే ఎక్కడా కూడా కరోనా గురించి మాట్లాడొద్దని కూడా చెప్పినట్టు ఆ వివరణలో అయితే స్థానిక DMHO అయితే చెప్పిన పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా ప్రస్తుతం 9 కేసులు అయితే నమోదైన పరిస్థితి ఉంది. 9 కేసులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చొరవ తీసుకొని కరోనా అరికట్టేందుకు కూడా కృషి చేయాలని ఇటు ప్రజలైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూసాం కరోనాని నెగ్లెక్ట్ చేయడంతో పాటు కూడా 2020, 2021, 2019 సంవత్సరంలో కూడా భారీ స్థాయిలో కరోనా అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదే మొదటి వేగా కొంతమంది చనిపోతే, రెండో వే కరోనాలో దాదాపుగా కూడా 100 మంది చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. 100 మంది కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే అలాంటి సన్నివేశాలు మళ్ళీ పునరావృతం కాకుండా రాబోయే కరోనా కేసుల్ని ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. దీనికి సంబంధించి కూడా స్థానిక జిల్లా అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి కరోనాను అరికట్టేందుకు కృషి చేయాలి. గతంలో ఏ విధంగా అయితే ప్రజలకు సూచనలు ఇచ్చారో శానిటైజర్ అదేవిధంగా మాస్క్ అదేవిధంగా భౌతిక దూరం పాటించాలంటూ చెప్పారో అదేవిధంగా కూడా ఇప్పుడు తక్కువ కేసులు ఉన్న సమయంలోనే ఈ విధంగా పాటిస్తే రాబోయే రోజుల్లో కేసులు పెరిగినా కూడా ఇబ్బంది ఉండదనే పరిస్థితి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా కేసులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇటు బెంగళూరు, ఇటు చెన్నై, ఇటు హైదరాబాద్ ఎప్పుడు రెగ్యులర్ గా నెల్లూరు నుండి వ్యాపారస్తులు ప్రతిరోజు ఉదయం పోయి సాయంత్రం వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. దీనివల్ల కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కేసులు అధికంగా ఉండడంతో పాటు కూడా ఆ కేసులు కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకి దాదాపుగా కూడా ఎక్కువ కేసులు నమోదయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో దాదాపుగా మనం చూసినట్లయితే కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ కేసులకు సంబంధించి తగ్గుముఖం పట్టించేందుకు కూడా స్థానిక అధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని నెల్లూరు జిల్లా సంబంధించిన ప్రజలు అయితే కోరుతున్న పరిస్థితి నెల్లూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ హుసేన్ తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు జిల్లా నుండి.